మనం బాలకృష్ణ ఇవాళ అసెంబ్లీలో జగన్ ఉద్దేశించి అన్న మాటలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దానిపైన వైసీపీ వాళ్ళు కూడా చాలా పెద్దగా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి విందాం. విన్న తర్వాత మనం అనాలిసిస్ చేద్దాం. ఓకే, రైట్. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడిగినా అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను, ఎవడో అటు వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే మంత్రి పదవి రాకుండా పోయి ఉండొచ్చు. తనకిష్టం లేని హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు. ఇవన్నీ వాళ్ళ మధ్య తేల్చుకోవాల్సిన అంశాలని రావటంతో జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకోగాడు ఆయన స్టార్ట్ చేసిన పదం. చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన్ని ఈయన మేనేజ్ చేసి ఆయన మేనేజ్ చేసి సొంత భావన బాలకృష్ణ మేనేజ్ చేయలేకపోతే అది మా తప్పు ఎలా అవుతుంది? అందరికీ తెలుసు, తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్, జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే ప్రజలకు. మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి, అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం, అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది మర్చిపోవద్దు. జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. రైట్, అదండి. సో ఇప్పుడు అసెంబ్లీలో ఇలాంటి పదజాలాన్ని వాడచ్చా? అండ్ ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఏం కాదు బాలకృష్ణ, ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. బయట అనర్గళంగా తెలుగులో సంస్కృతంలో మాట్లాడగలరు. కానీ అలాంటి వ్యవహార శైలి ఇప్పుడు ఇక్కడ భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకు మాట్లాడలేదు, ఎక్కడైనా మాట్లాడకూడదు. సంస్కారం అంటే ఎక్కడైనా ఒకే రకంగా ఉండాలి. కానీ మన రాజకీయ రంగంలో ఎప్పుడో సంస్కారం వదులుకున్నారు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు పరస్పరం ఏది పడుతుంది అనుకోవడం అలవాటు అయిపోయింది. సైకో అన్న పదం బాలకృష్ణ సృష్టించలేదు కదా. చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇతర నేతలు ప్రతిరోజు వాడిన పదమే. అదేమి కొత్తగా బాలకృష్ణ కనుక్కున్నది లేదు, సృష్టించింది లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ప్రతిరోజు వాడిన పదం సైకో అని.
ఓకే. దానికి అలాగే చంద్రబాబు నాయుడు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మాట్లాడే తీరు కావచ్చు. సో అందువల్ల పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో మన రాజకీయ నాయకులు ఎప్పుడో సంస్కారాన్ని వదులుకొని మాట్లాడడం అనేది చూసాం. ఓకే. దానికి కారణంలో కొంత మీడియా పాత్ర కూడా ఉంది. అలా మాట్లాడితేనే మీడియాలో కవరేజ్ చేస్తారు, లేకపోతే పట్టించుకోరు. ఇప్పుడు బాలకృష్ణ నార్మల్గా మాట్లాడుంటే అసలు మన బాలకృష్ణ మాట్లాడే చర్చే ఉండేది కాదు. ప్రజలు కూడా దాన్నే చూస్తారు. సో ఎవరి తప్పు, గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ఉంటుంది, విత్తు ముందా చెట్టు ముందా అని. సో అందువల్ల రాజకీయ నాయకులు, మీడియా, సమాజము ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు విలువిస్తున్నంత కాలం ఇలాగే నడుస్తుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వస్తే మరి చట్టసభలో మాట్లాడవచ్చా? చట్టసభలో కొంత సాంక్టిటీ ఉంటుంది, ఎందుకంటే చట్టసభలో కొంత ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు బయట మాట్లాడుతుంటే కేసులు వేయచ్చు, శాసనసభలో మాట్లాడుతుంటే కేసు కూడా వేయరాదు. ఎందుకంటే శాసనసభ ప్రివిలేజెస్ ఉంటాయి, లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ అంటారు. సభలో ఒక సభ్యుడు మాట్లాడిన దాన్ని కోర్టులో క్వశ్చన్ చేయరాదు. సో ఈవెన్ పరువు నష్టందా కూడా వేయరాదు. నేను కూడా 8 ఏళ్ళు శాసన మండలిలో సభ్యుడిని. సో ప్రివిలేజెస్ ఆఫ్ ఎ లెజిస్లేటర్ ఉంటుంది, సభా హక్కులు ఉంటాయి. ఎందుకంటే చాలా ధైర్యంగా, నిర్మోహమాటంగా ప్రజల పక్షాన మాట్లాడటానికి రాజ్యాంగం ఆ హోదా ఇచ్చింది. సో అందువల్ల చట్టసభల్లో అంతటి హోదా ఉన్నప్పుడు మరింత బాధ్యతగా మాట్లాడాలి. కానీ మన చట్టసభలో ఏమి అతీతమా? నేనేం బాలకృష్ణ సమర్థించడం లేదు. చంద్రబాబు నాయుడు పట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన సతీమణి గురించి మాట్లాడేది మనం చూడలేదా? అందువల్ల ఇందులో ఎవరు ముందు, ఎవరు వెనక, ఎవరు మొదలు అని చెప్పలేము. అందరూ అందరే అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక బాలకృష్ణ అశ్లీలంగా మాట్లాడు, ఇది అశ్లీలం కూడా కాదు, అభ్యంతరకరం. బాలకృష్ణ అశ్లీలంగా మాట్లాడిన చరిత్ర కూడా ఉంది కదా. ఆయన అమ్మాయిల పైన మాట్లాడింది, ఆడవారి పైన మాట్లాడింది, చాలా ఏవి ఎక్కడైనా మాట్లాడింది. ఫిలిం బేస్డ్ కాదు, ఫిలిం ఈవెంట్ కావచ్చు. నేను అనేది సినిమాలో మాట్లాడింది కాదు, సినిమా బయట మాట్లాడింది. సో అది మనకి అసలు ఒక కుటుంబం కూర్చొని ఆ డైలాగ్ వినగలమా? ఎంత అరాచకంగా మాట్లాడింది మనకు తెలుసు. అందువల్ల అక్కడ ఎక్కడ దాకా వచ్చిందంటే బాలకృష్ణ ఇంట్లో జరిగింది కూడా ఇప్పుడు చూపిడి ప్రస్తావించారు. నిజమే, అది బాలకృష్ణ ఇంట్లో కాల్పులు మనకు తెలుసు. బయట కాల్పులు జరిగితే చట్టం వెంటనే అరెస్ట్ చేస్తారు, చట్టం వెంటనే శిక్ష జరుగుతుంది. మరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన మాట నిజం, ఓ డైరెక్టర్కు, ప్రొడ్యూసర్కి అనుకుంటాను. సో గాయాలైన మాట నిజం. ఆయన ఇంట్లో ఒక సెక్యూరిటీ అతను అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయింది నిజం. ఇవన్నీ మన మీడియాలో వచ్చింది. కానీ అప్పుడు ఆయన కాపాడింది కూడా రాజశేఖర రెడ్డి కూడా వచ్చింది. వైసీపీ వాళ్ళు చెప్పుకున్నారు ఎన్నోసార్లు. బాలకృష్ణను ఆ రోజు పురంధేశ్వరి కోరిక మేరకు రాజశేఖర రెడ్డే కాపాడాడు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే జరిగింది ఇది. ఆ మేరకు కూడా రాజశేఖర రెడ్డి పట్ల కృతజ్ఞత భావం లేదా అని కూడా వైసీపీ వాళ్ళు అన్నారు. అలా కాపాడడం కూడా తప్పే కదా. మరి చట్టం రీత్యా శిక్షారుడైనప్పుడు చట్టం అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా. అందువల్ల బాలకృష్ణ అభ్యంతరకర ప్రవర్తన కొత్త కాదు. ఆయన ఫ్యాన్ల పైన చేసుకున్న సందర్భం నుంచి మొదలుకొని వ్యాఖ్యలు కొత్త కాదు. అయితే బాలకృష్ణ ఇది నాట్ ద ఫస్ట్, నాట్ ద లాస్ట్ కూడా. అందువల్ల వీ కెనాట్ సింగిల్ అవుట్ బాలకృష్ణ అనేది. అది బాలకృష్ణే కాదు, రాజకీయ నాయకులు కూడా అందరూ ఇలా అభ్యంతరకరంగా మాట్లాడుకు ఇవి చాలా చిన్న పదాలు సైకో అనేది. అయితే నేను దాన్ని డిఫెండ్ చేయడం లేదు, కానీ అలా ఘోరంగా మాట్లాడుకోవడం సభ లోపల బయట అలవాటైపోయింది కదా. అయితే దీని మీద చిరంజీవి కూడా స్పందించారు. అప్పటి సీఎం మాకు ఆహ్వానం పలికితేనే మేము అక్కడికి వెళ్ళాము అంటూ బాలకృష్ణ ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చారు ఇప్పుడు చిరంజీవి గారు. ఎందుకంటే ఆ సందర్భంలోనే ఈ సైకో అన్న పదాన్ని వాడాల్సి వచ్చింది బాలకృష్ణ. ఏదైనా సైకోను కలిసే సినిమా యాక్టర్లు ఎవరన్నట్టు మరి. ఇప్పుడు ఆయన ఒక రకంగా తన తోటి నటులు కూడా అవమానించాడు. మీరు అంటే సైకో గాని కలవడానికి ఎవరు వెళ్ళారు? చిరంజీవి కదా వెళ్ళింది. అంటే మరి చిరంజీవి గౌరవానికి కూడా ప్రశ్నించిన వాళ్ళు అవుతాను. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వెళ్ళారు. సైకో అనేది పొలిటికల్ భాష. సినిమా ప్రతినిధులంతా ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి? ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని గౌరవించడం అనేది రాజ్యాంగ రీత్యా సంప్రదాయం. అదే ఎవరైనా ఉండండి ముఖ్యమంత్రిగా. పబ్లిక్ డొమైన్లో మీరు పొలిటికల్ డొమైన్లో ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడుకోరు. సినిమాలు పొలిటికల్ డొమైన్లో లేరు కదా. ఇప్పుడు ఒక రకంగా బాలకృష్ణ
జగన్మోహన్ రెడ్డి అవమానించడం కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఆయన కలవటానికి వెళ్ళిన చిరంజీవితో సహా సినీ ప్రముఖులందరినీ అవమానించడం వాళ్ళిస్తారు. సో అది ఇంకా ప్రమాదకరం కదా, వాళ్ళందరినీ అవమానించడం కాదు కదా. మరి అప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది, మరి ఆ సైకోని ఎందుకు కలిసి వీళ్ళంతా అని. ఇప్పుడు నేనైతే కలవ సైకోలు అయితే నేను ఇటుపట్ల సైకోలం కలవా అయితే అందువల్ల మరి అదే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కదా. అందువల్ల కొంత హుందాతన ఒక పబ్లిక్ పొజిషన్ లో ఉన్నప్పుడు, అందులో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు, ఎందుకంటే బాలకృష్ణ సాధారణ ఎమ్మెల్యే కూడా కాదు, సమాజం పైన ప్రభావం చూపగలిగేటువంటి వ్యక్తి, అందులో అసెంబ్లీకి రెగ్యులర్ గా రావడానికి కూడా ప్రసిద్ధి. వచ్చినప్పుడు తన నియోజకవర్గ సమస్యలు, రాష్ట్ర ప్రజల సమస్యలను అధ్యయనం చేసి, అట్లీస్ట్ ఫిలిం ఇండస్ట్రీ సమస్యలను అధ్యయనం చేసి వాటిని సభలో వినిపించితే అది కొద్ది హుందాతనంగా ఉంటుంది, ఆయన గౌరవం కూడా పెరుగుతుంది. కానీ ఈ రకమైన వ్యాఖ్యల వల్ల తన గౌరవం కూడా తగ్గుతుంది కదా. ఇతరులు చేయలేదా, వైసీపీ వాళ్ళు చేయలేదా, చేశారు కనుక వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళకి తేడా అంటూ ఉండాలి కదా. వాళ్ళంతా మంచిగా చేస్తే వీళ్ళకు 102 సీట్లు ఎందుకు వస్తాయి, వాళ్ళకి 11 సీట్లు ఎందుకు వస్తాయి? వాళ్ళు చేసిన అనేక పనులను ప్రజలు ఆశ్రయించుకున్నారు కనుక వాళ్ళు 11 సీట్లు ఇచ్చారు. మరి మీరు కూడా అదే పద్ధతిలో పోతాడు, విషయాలు బెస్ట్ ఏం చేస్తామని. అంతే. అయితే నా చేతిలో ఇప్పుడు నాగేశ్వర్ గారు చిరంజీవి ఒక పత్రికా ప్రకటనని విడుదల చేశారు, అదొక్కసారి చెప్తాను. సెప్టెంబర్ 20 జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకి రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్టు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఆయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్దగా గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవాడంట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకి వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలుచుకున్నాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తన వద్దకు వచ్చి సినీ పరిశ్రమ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల, అలాగే త్రివిక్రమ్, మహేష్, ఎన్టీ రామారావు, డివి దానయ్య, మైత్రి మూవీస్, ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారి సూచనలతో నేను అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధర నియంత్రణతో వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారని డేట్ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకే, ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది, ఆహ్వానం మేరకే నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న టైంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారు, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ సెకండ్ ఫేజ్ కొనసాగుతోంది కాబట్టి 5 మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు. నేను ఇప్పుడు 10 మందిని తీసుకొస్తామని చెప్తే సరేనని కూడా అన్నారు. డేట్ ఫిక్స్ చేశాం. అప్పుడు నేను బాలకృష్ణ గారికి ఫోన్ ద్వారా సంప్రదించాను. అయితే ఆయన అందుబాటులో రాలేదు. జమినీ కిరణ్ గారికి వెళ్ళి బాలకృష్ణ గారికి కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా సరే బాలకృష్ణ గారు కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తితో సహా మరికొంతమందితో వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను అని అన్నారు. అయితే మొత్తం దీని ద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలో మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా ఈ వాస్తవాన్ని తెలియజేస్తున్నాను. అప్పుడు జరిగిన, ఎందుకంటే ఆ సందర్భంలో జరిగిన వాస్తవాలని ఆయన ఒక పత్రికా ప్రకటన ద్వారా మనకు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి సైకో అనడం ద్వారా నార్మల్ టైంలో అనడం వేరు, కాంటెక్స్ట్ వేరు. కాంటెక్స్ట్ ఏంటంటే సినీ ప్రముఖులు కలవడం అనే అంశం ఆధారంగా అన్నారు. సినీ ప్రముఖులందరినీ అవమానించినట్లు, అందుకే చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు. చిరంజీవి గారు ఎందుకు రియాక్ట్ అవుతారు? సో ఇది పొలిటికల్ ఇష్యూ అయితే టీడీపీ నాయకులు జగన్ సైకో 1,00,000 సార్లు ఉంటారు. చిరంజీవి ఎప్పుడు దానికి రియాక్ట్ కాలే కదా. అంటే ఒక చిరంజీవి గారికి ఒక పేరు కూడా ఉంది తెలుగు సినిమాలో, ఓ పెద్ద మనిషిగా ఆయన అందరూ గౌరవిస్తారు. నిజం కూడా ఆయన ఆ లెటర్లో చెప్పిన మాట కూడా చెప్తాను, ముఖ్యమంత్రినైనా సామాన్యునైనా చాలా గౌరవం ఇచ్చి మాట్లాడతాడు అని. ఎందుకంటే చిరంజీవి స్వభావం మనకు తెలుసు. ఎక్కడ చిరంజీవి అభ్యంతరకరంగా మాట్లాడిన సందర్భం లేదు ఎవరినైనా అవమానిస్తూ. నాకు వ్యక్తిగతంగా కూడా అనుభవం. ఒకసారి
ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందు చిరంజీవి గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారండి అని డాక్టర్ మిత్రా అడిగాడు నన్ను. ఆయన అనేక విషయాలపైన అవగాహన పెంచుకుంటున్నారు, కొత్తగా రాజకీయాల్లోకి రాబోతున్నాడు కనుక మీరు కొంత సమయం ఇస్తే మీతో మాట్లాడతారు అంటే దానికే ఉందండి సంతోషం. ఐ రెస్పెక్ట్ హిమ్. ఒక గొప్ప నటుడుగా నేను గౌరవిస్తాను. అందులో ఒక రాజకీయ జీవితంలోకి వస్తున్న వ్యక్తి నాకు తెలిసిన 4 ముక్కలు చెప్పడానికి ఏముంది, సంతోషంగా వస్తానని చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళాను. నేను వెళ్ళి దాదాపు ½ అన్ అవర్ అనుకున్నది 4 గంటల పాటు మాట్లాడాను. సో అప్పుడు కన్నబాబు కూడా చిరంజీవితోనే ఉండే, తర్వాత పార్టీ మారచ్చు కానీ. సో అప్పుడు ఆ డిస్కషన్లో చాలాసేపు మాట్లాడిన తర్వాత మా మిస్సెస్తో మాట్లాడాడు. ఆఖరికి మా అమ్మ నాన్నతో లాస్ట్ నా కూతురుతో కూడా మాట్లాడాను. కూతురు చిన్న అమ్మాయి, ఆమెతో కూడా ఏంటమ్మా బాగున్నావా అని. అంటే అవసరం కూడా లేదు కదా చిరంజీవి గారికి, అంటే ఆ కార్డియాలిటీ ఉన్నది అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ కూడా ఇచ్చాను. తర్వాత మళ్ళీ రామ్ చరణ్ పెళ్ళికి వెళ్ళాం మేము ఫ్యామిలీతో. వెళ్తే ఫస్ట్ చూసుతున్న కూతురుతోని అమ్మ నీ పేరు చాలా యూనిక్గా ఉంటుంది కదా అన్నాడు. నా కూతురు పేరు అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి వచ్చినప్పుడు పుట్టింది అది. సో అమర్త్య నీ పేరు చాలా యూనిక్గా ఉంటుందమ్మా అన్నాడు. అంటే కొన్నేళ్ల తర్వాత కూడా గుర్తుంచుకొని అన్నాడు. సో అందువల్ల చిరంజీవి గారికి ఉండేటువంటి ఒక స్వభావ రీత్యా చిరంజీవికి ఆ లక్షణం ఉంది. సో ఎక్కడ అది అందుకే ఆయన రెస్పాండ్ అయ్యారు. చలనచిత్ర పరిశ్రమకి సంబంధించి అక్కడ వచ్చింది కాబట్టి ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అండ్ పత్రికా ప్రకటనలో తన బిహేవియర్ గురించి కూడా చెప్పడం ద్వారా ఇండైరెక్ట్ గా వాళ్ళకృష్ణ ప్రవర్తన సరళి సున్నితంగా విమర్శించారు. ఆయన సహజ శైలిలో ఆయన ఏమన్నాడు, ముఖ్యమంత్రినైనా సామాన్యునైనా నేను ఒకే రకంగా నా శైలిలోనే గౌరవిస్తాను. అది నిజం కూడా. సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్నవారే కాదు, బయట వారు కూడా ఒప్పుకుంటారు. అభ్యంతరకరంగా చిరంజీవి మాట్లాడి వివాదమైంది. అసలు చిరంజీవి రాజకీయాల్లో ఫెయిల్ కావటానికి అదొక కారణం. ఆయన రాజకీయాల్లో ఉండాల్సిన పరుష స్వభావం లేకపోవడమైన బలహీనత ఒక రకంగా. ఇప్పుడు అలా బాలకృష్ణ మాట్లాడడాన్ని ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా చూడాలా, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడాలనుకోవాలా? ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు ప్రభుత్వంతో లేకపోతే ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు మనం అందరం వెళ్ళి కలవడం మూలంగా ఆ తర్వాత కొన్ని సినిమా రేట్లు పెంచుకోవడానికి దోహదపడింది. దీని ద్వారా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ కూడా కాస్త లాభం చేకూరింది. సో ఇందులో అట్లాంటిది ఏమీ లేదు, అందరు అక్కడ ఉన్న వాళ్ళు సాక్ష్యమే అని చెప్పి చిరంజీవి గారు అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడిన మాటలు దీనికి మొత్తం కాంట్రడీలో ఉంది. అది బాలకృష్ణ వివరణ నేను ఇవ్వలేను, కానీ బాలకృష్ణ ఆయన వివరణ ఇస్తారని వ్యక్తిగా మాత్రమే కాదు కదా, ఆయన ఒక సినీ పర్సనాలిటీ. చంద్రబాబు నాయుడుకు సయాన బావమర్ది, తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు యూ ఎక్స్పెక్ట్ మోర్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఫ్రమ్ బాలకృష్ణ. అది కూడా తోటి సినీ ప్రముఖులతో సంబంధం ఉన్న అంశం. నార్మల్ పొలిటికల్ అంశంలో మీరు ఏమన్నా అనుకోండి, జగన్లో అభ్యంతరం లేదు, కానీ తోటి సినీ ప్రముఖులతో సంబంధం ఉన్న అంశం పైన ఇవాళ బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి సమాధానం చెప్పాల్సి వచ్చింది. చిరంజీవి ఎవరు? పవన్ కళ్యాణ్ సోదరుడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అత్యధికంగా గౌరవం ఇచ్చే అన్న. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ అని డిప్యూటీ సీఎం అన్నప్పుడు పెద్ద చర్చ నడిచింది. దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్లు, కొంతమంది మంత్రులు కూడా లోకేష్ను సీఎంఏ చేయాలి అని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా టీజీ భరత్ అన్నాడు, బయట కూడా అన్నారు. దానికి ఉచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లు సమాధానం ఇచ్చారు. ఒక్కరే ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, అది అవగాహన మేరకు, జనసేనతో అవగాహన మేరకని జన సైనికులు నొచ్చుకున్నారు కూడా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గుతుందని. సో ఆల్రెడీ ఆ చర్చ అంతా నడిచింది, పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ అని. ఇప్పుడు కొత్తగా బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అని. ఈ తెలుగుదేశం పార్టీకి బలాన్ని చేకూరుస్తుందా ఇది? అందువల్ల కొన్ని విషయాల్లో ఇతరులతో సంబంధం ఉన్నప్పుడు ఉందాగా వ్యవహరించడం అనేది మరీ ముఖ్యమవుతుంది కదా. ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారు అని అనుకోవడానికి ఏమైనా ఉందా? అది నేను ఎలా చెప్పగలుగుతాను, నాకు సంబంధం అంశం కదా. ఆయన ఆయనతో నేనే పర్సనల్గా మాట్లాడినప్పుడు నేను అలా స్వీపింగ్ జనరలైజేషన్స్ ఎప్పుడు చేయను. ఆయన ఫ్రస్ట్రేషన్ ఉంది అని నేను ఎట్లా కామెంట్ చేస్తాను? బయట కూడా అలా మాట్లాడారు అన్నారు కదా, మై వే ఆఫ్ అనాలిసిస్. నేను ఎవరిని అట్లా వ్యక్తిగతంగా
వ్యాఖ్యానించను. వాడు ఆయన అన్న మాటల పైన కామెంట్ చేయగలను, కానీ That's it, అంతే. ఆయన ఫ్రస్ట్రేషన్తో అన్నాడా లేదా అన్న నాకు సంబంధం అవసరం. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని అంతా కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేశారు కాబట్టి పెద్దన్న పాత్ర పోషిస్తున్న చిరంజీవి గారు కూడా ఇక్కడ స్పందించాల్సి వచ్చింది. అండ్ ఆ మాటలు ఇప్పుడు ఆ రోజు జరిగిన సన్నివేశం ఏంటి అన్నది ఆ రోజు ఆయన పాల్గొనలేదు ఆ మీటింగ్లో. ఎందుకంటే 3 సార్లు ఇప్పుడు ఇక్కడ ఆయన క్లియర్గా రాశారు, వేరే వ్యక్తిని కూడా పంపించాము కానీ అందుబాటులో లేని కారణంగా మేమే వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా రాశారు. జరిగిన సన్నివేశాలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడంలో ఉద్దేశం మీరు అన్నట్టుగా అక్కడ జరిగింది ఇది అని చెప్పడమే అని అనుకోవాలా? ఇప్పుడు వెళ్ళింది, కలిసింది ముఖ్యమంత్రిని, కలిసిన వారు సినిమా ప్రముఖులు, దానిపైన మరో సినిమా ప్రముఖులు కామెంట్ చేసినప్పుడు ఉన్నట్టు వాస్తవాలు ప్రజల ముందు ఉంచడం చాలా బాధ్యత అనుకున్నాడు కనుక బాధ్యతగా చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు కొంత లాంగ్వేజ్, ఇప్పుడు ఉదాహరణకు జర్నలిజంలో మనం ఎవరికి గారు అనడం. చాలామంది నాకు ఫోన్ చేసి మీరు ముఖ్యమంత్రిని గారం లేదు అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అభిమాని, వైసీపీ అభిమాని నాతో గొడవ పెట్టుకుని ఫోన్ చేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటలేరు అని. నేను అప్పటికప్పుడు సాక్షి పెట్టి ఆయనకి వినిపించాను, అయ్యా నీ సాక్షి టీవీలోనే జగన్మోహన్ రెడ్డి గారు అంటలేరు, మరి అంటే భారతి గారికి గౌరవం లేదా జగన్ అంటే అన్న. ఇప్పుడు చెప్పాడు నాకు, మీ సాక్షి పేపర్లోనే జగన్మోహన్ రెడ్డి గారని రాస్తలేరు, సాక్షి టీవీలోనే జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు, గారని ఎక్కడ అంటలేరు. జర్నలిజంలో ఒక సూత్రమయ్యా, గారులు స్త్రీలు శ్రీమతులు వాడరు. దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జర్నలిజం. అయినా మేము కొన్నిసార్లు ఇప్పుడు గారు అని అంటాం. ఇప్పుడు ఎందుకు చర్చ, వాస్తవంగా జర్నలిజంలో నరేంద్ర మోడీ అని అంటాం, నరేంద్ర మోడీ గారు అనం. ఎందుకంటే దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జర్నలిజం. చాలా మంది తెలియక మీరు గౌరవిస్తలేరంట. అందువల్ల కొన్నిటికి కొంత ఎక్స్పెక్టేషన్స్ పీపుల్ విల్ హ్యావ్ కదా. ఎందుకంటే ఇది మామూలు వ్యక్తులు వెళ్ళలేదు. ఇప్పుడు చిరంజీవి ఇచ్చిన లిస్టులో చిరంజీవి మామూలు వ్యక్తి కాదు కదా. నేనేమి బాలకృష్ణను చిరంజీవిని పోల్చడం లేదు, కానీ చిరంజీవి డెఫినెట్లీ టవరింగ్ యాక్టర్, తెలుగు సినీ పరిశ్రమలో ఒక లెజెండ్. సో ఆయన రాజమౌళి ఒక లెజెండ్, తెలుగు సినీ పరిశ్రమ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన లెజెండ్, వివాదాలకు అతీతంగా అందరూ గౌరవించేటువంటి ఒక గొప్ప డైరెక్టర్ కదా. ప్రపంచ సినీ పరిశ్రమ పెద్దలే గౌరవించారు రాజమౌళి క్రియేటివిటీని. సో ఇప్పుడు రాజమౌళి కూడా అందులో ఉన్నాడు, గౌరవించారు. సో ఇట్స్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఓన్ ఇండస్ట్రీ. అంటే నేను నీ పొలిటికల్ రైవల్ను ఏమని అనుకోండి, కానీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు లాంగ్వేజ్ షుడ్ బి బాన్ మైండ్ కదా. ఆచితూచి మాట్లాడాల్సిన సందర్భం ఉంది. అది కూడా అసెంబ్లీలో. ఇప్పుడు మనం పోయినసారి కూడా మాట్లాడుకున్నాం, అందరూ అబ్జర్వ్ చేసేది, ప్రతి ఒక్కరు కూడా చూసేది అసెంబ్లీ. అందులో కాస్త మీరు అన్నట్టుగా ఇన్వాల్వ్మెంట్ అంత పెద్ద మనుషులు అది ఉన్నప్పుడు ఇంకొంచెం బాధ్యతాయుతంగా మెలిగితే. అది ప్రతి ఒక్కరు అసెంబ్లీ చూస్తలేదు, బయట ఎక్కువ మంది చూస్తున్నారు. అసెంబ్లీ చూడడం మానేసారు. ఇట్లాంటి చిన్న మన లెటర్ నాట్ మేక్ ఫార్మల్ స్టేట్మెంట్స్. అసెంబ్లీ చూస్తలేదు, బయట ఎక్కువ ఇస్తారు. అసెంబ్లీని ఎవరు పట్టించుకుంటారు? సో అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ రేటింగ్ చూడండి మీ టీవీ ఛానల్లో, లోయెస్ట్ రేటింగ్ అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. మనం కట్ చేసిన బిట్స్ అయిపోతాయి. అందువల్ల అది ఇష్యూ కాదు. అసెంబ్లీలో కొంత డీసెన్సీ పాటించాలి, కానీ పాటించడం లేదు కదా. అంటే అసెంబ్లీనే కాదు, ఎనీ పబ్లిక్ డిస్కోర్స్ లో ఆ డీసెన్సీ పాటించాలి. ఎనీ పబ్లిక్, ఎందుకంటే ఇది మీ పర్సనల్ వ్యవహారం కాదు. ఇద్దరు కలిసి ఇద్దరే కూర్చున్నప్పుడు మీరు ఏం మాట్లాడుకున్నా అది మీ వ్యక్తిగతం. పబ్లిక్ లో ఉన్నప్పుడు, అది కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నప్పుడు యువర్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మిమ్మల్ని చూసి లక్షలాది మంది ఫాలో అవుతారు. ప్రశ్నించవచ్చు. ఇప్పుడు నేను చాలా ఘాటుగా చాలా అంశాలపైన మాట్లాడతాను. మీరు 22 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు, కానీ ఈ 22 ఏళ్లలో కొన్ని వేల గంటలు మాట్లాడచ్చు నేను లైవ్లో. బహుశా యాంకర్ల తర్వాత అంత ఎక్కువగా టీవీలో కనిపించింది నేను తెలుగు ఛానల్. కానీ ఏనాడైనా భాషలో కానీ భావంలో కానీ ఒక్క మాటన్న దొరికిన సందర్భం లేదు. ఇంతవరకు ఉపసంహరించుకోవాల్సిన అవసరము రాలేదు, క్షమాపణ అవసరం లేదు. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ కదా. పబ్లిక్ డొమైన్లో నేను విజయ శాసనమండలిలో ఉన్నాను, చాలాసార్లు మాట్లాడాను చట్టసభల్లో. ఎంత తీవ్రంగానైనా ప్రభుత్వాలు ప్రశ్నించాను, కానీ ఈనాడు భాషలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ అరగెన్స్ను ఏనాడు డిస్ప్లే చేయకూడదు కూడా. పబ్లిక్ లైఫ్ యాజ్ సర్టెన్ మారల్ స్టాండర్డ్ అయితే అవి ఏనాడో అంతమయ్యాయి. అందువల్ల బాలకృష్ణ స్పెసిఫిక్గా మనం దాన్ని మాట్లాడుతూ ఉపయోగం లేదు. పొలిటికల్ సిస్టమే అట్లా అయిపోయింది. చూడాలి మరి ఇంకా రేపు ఎలాంటి మీమ్స్ లేకపోతే ఎలాంటి వ్యాఖ్యలు రెస్పాన్స్ వస్తుందో మిగిలిన వాళ్ళని. నిన్న జగన్ ఏదైతే డిజిటల్ బుక్
ఏదైతే ప్రవేశపెట్టారో వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అన్యాయం జరిగిన వాళ్ళందరూ కూడా డిజిటల్ బుక్లో మీ పేర్లు, మీకు జరిగిన అన్యాయాన్ని అంతా నమోదు చేయండి. రెడ్ బుక్కి మనం దీనికి తీసుకొస్తున్నాం, రెడ్ బుక్కి దానికి యాంటీగా దీన్ని తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే మేము ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం, చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్లో ఒక గేర్ మార్చినట్టుగా అనుకోవాలా? ఒకసారి జగన్ ఏం మాట్లాడి విన్న తర్వాత మనం దీని మీద మాట్లాడదామండి. రైట్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందర నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైట్, అదండి. సో కాన్ఫిడెన్స్ అనాలా, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తామని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. అంటే ఎవరైనా రాజకీయ నాయకులైనా, స్పోర్ట్స్ మెన్ అయినా, పరీక్షకు వెళ్ళేవారైనా కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే. అందువల్ల నేను ఓడిపోతానని చెప్పి క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే బ్యాటింగ్ చేయలేడు. సో అందువల్ల దట్ ఈస్ ఫస్ట్ ప్రీరిక్విజిట్ ఆఫ్ లీడర్. యుద్ధం, రాజకీయాలంటే యుద్ధం, ఎన్నికలంటే యుద్ధం. యుద్ధ భూమిలో దిగేవారు తనకు ధైర్యం ఉండడమే కాదు, తన సైన్యాలకు కూడా ధైర్యం ఇవ్వాలి. అందులో ఓడిపోయి ఉన్న సమయంలో మరింత ఎక్కువ ధైర్యం ఇవ్వాలి. అందువల్ల ఆయనకు నిజంగానే మళ్ళీ అధికారంలోకి వస్తానన్న నమ్మకం ఉందో లేదో తెలియదు. ఉందనే చాలా మంది సన్నిహితులు చెప్తారు. లేకపోయినా కూడా నటించక తప్పదు. ఎందుకంటే లీడర్కే ధైర్యం లేకపోతే, విశ్వాసం లేకపోతే పార్టీ నిలబడదు. అందువల్ల యాజ్ ఎ స్ట్రాటజీ ఆల్సో ఓడిపోతున్నా గెలవమని తెలిసినా గెలుస్తామని చెప్పాలి చివరి వరకు. దట్ ఈస్ హౌ ఎ గేమ్ హ్యాస్ టు బి ప్లేడ్, వెదర్ ఇట్ ఈస్ పాలిటిక్స్ ఆర్ స్పోర్ట్స్. ఇక రెండవది, చాలా జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా చెప్పేది, ఆయనకి ఎక్కడలేని విశ్వాసం కూడా పెరిగింది. తెలుగుదేశం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిపినా తాము అధికారంలోకి వస్తామన్న నమ్మకంతో ఉన్నారు. 40% ఓటింగ్ నిలబెట్టుకున్న వరస్ట్ సిచ్యువేషన్లో కనుక కాస్తంత ఓటింగ్ అటు ఇటు అయితే మళ్ళీ అధికారంలోకి వస్తామని వీళ్ళకు కూడా నమ్ముతున్నాడు. అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజ్లో కూడా చేంజ్ కనబడుతుంది. ఫస్ట్ ఓడిపోయిన తర్వాత పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ బాడీ లాంగ్వేజ్కు ఈ బాడీ లాంగ్వేజ్కు చూస్తే ఆయన నమ్ముతున్నాడు. అది నిజమాబద్ధమా తర్వాత ఆయన నమ్ముతున్నాడు. సో అది రెండవ అంశం. మూడవది, అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన లేకుండా పనిచేయలేరు కూడా రాజకీయ నాయకుడు. చాలా మందికి పొలిటీషియన్ లైఫ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు. కానీ నేను సన్నిహితంగా రాజకీయ నాయకుల జీవితాలు చూస్తున్నాను కనుక బహుశా సమాజంలో ఇతర ప్రొఫెషన్ల కన్నా కూడా మోస్ట్ డిమాండింగ్ జాబ్ అది, మోస్ట్ ప్రెస్టింగ్. చాలా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది రాజకీయ నాయకుల పైన. అందువల్ల వాళ్ళ సంపాదన ఉండొచ్చు, ఏవైనా ఉండవచ్చు అక్రమాలు చేసినప్పుడు. కానీ పొలిటీషియన్ జాబ్ ఇది వెరీ వెరీ డిఫికల్ట్ జాబ్. అందువల్ల అది ఏ రాజకీయ నాయకుడికైనా అందువల్ల తీవ్రమైన ఒత్తిడిలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తీవ్రమైన ఒత్తిడిలో ఎప్పుడు పనిచేస్తారు? మళ్ళీ అధికారం వస్తుందనే నమ్మకం ఉంటేనే పనిచేయగలుగుతారు. మీరు చూడండి, చిన్నప్పుడు మేము మా ఊరికి ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళం. పోయేటప్పుడేమో టౌన్కి, పట్టణానికి మందమరి దగ్గర 6 కిలోమీటర్లు మా ఊరు నుంచి మందమరి వచ్చేటప్పుడేమో ఎడ్లు చాలా కష్టంగా ఈడ్చుకుంటూ వెళ్ళేవి. రిటర్న్లో మాత్రం అలసిపోయి ఉన్నా కూడా భయంకరమైన దూకుడు మీద వెళ్ళేది ఇంటికి. అలా మనిషి కూడా ఏంటంటే అధికారం అనేది ఇల్లు లాంటిది. వాళ్ళ ఇంటి వైపు అధికారం వైపు పోతున్నామంటే వేగంగా ప్రయాణం చేస్తారు. సో అందువల్ల సైకాలజీ రీత్యా కూడా లీడర్ కెనాట్ వర్క్ వితౌట్ దట్ హోప్. ఇక ఆ హోప్ నాలుగవది ఏంటంటే నాయకుడి చుట్టూ మంది మాగదులు జమవుతారు. అది ఏ నాయకుడైనా అదే వ్యవహారం. అందుకే నాయకులు ఓడిపోతుంటారు. చుట్టూ నాయకుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే తమకు రుచించేదే ఇతరులు చెప్తే వింటారు. రుచించింది చెప్పలేదనుకోండి, తెల్లారి వాడితో మాట్లాడాడుగా. ఆ కౌటిల్యుడు అంటారు అర్థశాస్త్రంలో, ఏ రాజు అయితే చుట్టూ విమర్శకులను పెట్టుకుని ఉంటారో ఆ రాజు సక్సెస్ఫుల్గా రాజ్యం వెళ్తాడు అంటాడు.
కానీ మన ఆధునిక ప్రజాస్వామిక రాజులు ఇది పూర్తి విరుద్ధం. పొరపాటున కూడా విమర్శకుల దగ్గరికి రానియరు. అందులో ప్రాంతీయ పార్టీల నేతలైతే తాము దైవ సమానులుగా తమ కార్యకర్తలు భావిస్తారు. తమకు తెలియదు ఏమీ లేదని. అందువల్ల నిరంతరం వాళ్ళు కోరుకునేది ఏంటంటే అసలు ఏం సార్ మీ పలుకుబడి, అసలు ఏం సార్ మీ పలుకుబడి అని. సో అందువల్ల ఈ నాయకులకి అందరికీ ఉండే క్యారెక్టర్ అది. అందువల్ల వాళ్ళు గెలుస్తామని చివరి వరకు నమ్ముతూ ఉంటారు. అందుకే మీకు 2019లో ఓడిపోయాక చంద్రబాబు నాయుడు అంత తప్పు చేశానా, ప్రజలు అంత కష్టపెట్టుకున్నానా, నాకు 23 సీట్లు ఇచ్చారు, నేను ఎట్లా ఓడిపోయానని అనేవాడు. జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఓడిపోయినాక అదే చెప్తున్నాడు కదా, ఎలా నాకేమో ఏదో జరిగింది కానీ ఏం జరిగిందో ఎవిడెన్స్ లేదు. అసలు ఇప్పటికీ రిజల్ట్ని అంగీకరించలేదు. వీళ్ళిద్దరు డొనాల్డ్ ట్రంప్ 2020లో ఎందుకు ఓడిపోయాదని అంటాడు ఇప్పటికీ. అందువల్ల పొలిటీషియన్ విల్ నెవర్ అండర్స్టాండ్ దేర్ మిస్టేక్స్. అందువల్ల వాళ్ళ తప్పులు అనుకోరు, ఎదురువాడు తప్పులు అనుకుంటారు. లేకపోతే మమ్మల్ని ఎన్నుకోకుండా ప్రజలు తప్పు చేశారు. సో అందువల్ల ఈవెన్ టుడే జగన్మోహన్ రెడ్డి కెనాట్ డైజెస్ట్ దిస్ డిఫీట్. సో అందువల్ల కూడా తాను మళ్ళీ అధికారంలోకి వస్తాను అనే ఒక విశ్వాసం కూడా ఆయనలో ఉండటానికి కారణం అది. అందువల్ల కారణాలు ఏదైనా ఆత్మవిశ్వాసం ఉంటే నష్టం లేదు, ఎక్కువ ఓవర్గా ఉంటేనే ప్రమాదం. ఓకే, అదే ఓవర్ కాన్ఫిడెన్స్ చూద్దాం. అయితే దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారండి, అది ఒకసారి ఏంటో విందాం. దేవినేని ఉమాపైన 27 కేసులు, ఆంజనేయుల పైన 16 కేసులు, అయ్యన్న పత్రుల పైన 14 కేసులు, బీటెక్ రవి కొన్ని చెప్పుకోలేకపోయారు 14 కేసులు, కోన రవికుమార్ పైన 15 కేసులు, కాలువ శ్రీనివాసుల పైన 14 కేసులు, జేసీ ప్రభాకర్ని 45 సార్లు అరెస్ట్ చేశారు, చింతని ప్రభాకర్ని 15 సార్లు అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ఉమా, జోళిపాళ అందరినీ. అంటే ఇక్కడ మనం సభ్యులుగా అర్థం చేసుకోవాల్సింది కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే రాజధాని అమరావతి రైతులు మహిళా రైతులు రైట్. అది అంటే అప్పుడు జరిగిన సన్నివేశాలు, అరాచక పాలన జరుగుతోంది, అక్రమంగా జరుగుతున్నాయి, అనవసరమైన కేసులు పెడుతున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా మేము రాసుకుంటున్నాం డిజిటల్లో అన్నారు. కానీ అప్పుడు జరిగిన కేసులు దాని గురించి ప్రస్తావిస్తున్నారు సీఎం. నిజమే కదా, అందుకే వాళ్ళు రెడ్ బుక్లో రాసుకున్నారు, రెడ్ బుక్లో ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్తున్నారు కదా. సో వీళ్ళు ఇప్పుడు డిజిటల్ బుక్లో రాసుకుంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కు డెవలప్మెంట్ బుక్ ఉండదు, రెడ్ బుక్లు డిజిటల్ బుక్లు ఉంటాయి. సో డెవలప్మెంట్ బుక్, ప్రోగ్రెస్ బుక్, ప్రగతి పుస్తకాలు, అభివృద్ధి పుస్తకాలు కాదు. ఒకరి మీద ఒకరు కసి తీర్చుకుంటారు, కక్షలతో రాజకీయాలు చేస్తారు, ప్రతీకారాలతో రాజకీయం చేస్తారు. అది రాష్ట్ర అభివృద్ధికి ఒక రకంగా అడ్డుకుంటుంది అని తెలుగు ప్రజలు, అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఎంటర్ప్రెన్యూరల్ ప్రజలకు కానీ సమాజాన్ని రాజకీయాలు ఫెయిల్ చేస్తున్నాయి. రాజకీయాలు చంద్రబాబు నాయుడే అనేకసార్లు చెప్తూ ఉంటాడు, ఎన్నికలప్పుడే రాజకీయం, మిగతా టైం అంతా అభివృద్ధి ఉండాలి అన్నది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. ఇప్పుడు ఆ సిద్ధాంతం అమలవుతుందా? మీరు అసెంబ్లీ చూసినా అర్థమవుతుంది, బయట చూసినా అర్థమవుతుంది. అది ఎప్పుడో అయిపోయింది, అది ఆ రోజులు అయిపోయి. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రోజులు చంద్రబాబు నాయుడు చెప్పిన రోజులు. పాలిటిక్స్ అనేది ఎలక్షన్తో స్టాప్, మళ్ళీ ఎలక్షన్ తప్పుడే రావాలి, మిగతా టైం అంతా డెవలప్మెంట్ భాష మాట్లాడాలి అన్నారు. కానీ ఇప్పుడు ఆ భాష మాట్లాడుతున్నారా? అందువల్ల అంటే ఆంధ్రప్రదేశ్ను ఒక పార్టీ సొసైటీ అంటారు రాజనీతి శాస్త్రంలో. అంటే ఒక సమాజములో రాజకీయ పార్టీ ఒక చిన్న భాగం, కానీ వాళ్ళ రాజకీయ పార్టీ సమాజంగా మారిపోయింది. సమాజము రాజకీయ పార్టీ తేలా లేదు, సమాజము నిట్ట నిలువున 2 పార్టీలుగా చీలిపోయింది. దాని ప్రభావం ఏమవుతుందనేది ఇప్పుడు అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తున్నాం కదా. అమెరికాలో కూడా ఒకప్పుడు లేని ఆ డెమోక్రట్లు రిపబ్లికన్ల మధ్య ఒక పెద్ద విద్వేషాగ్ని రగులుతోంది. దాని ప్రభావం ఇప్పుడు అమెరికాలో అసహనము, హింస, అశాంతి మనం చూస్తున్నాం. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా అది డెమోక్రసీలో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు ఉంటారు, కంటెస్టెంట్స్, పోటీ పడే వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ డెమోక్రసీ హాస్ టు బి ప్లేడ్ లైక్ ఎ స్పోర్ట్స్. స్పోర్ట్స్లో శత్రువులు ఉండరు కదా, ఇద్దరు 2 టీంలు ఆడతాయి, ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు, సింపుల్ అంతే. ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు, బాగా వాళ్ళు ఓడిపోతారు, కానీ అందరూ ఫ్రెండ్స్గానే ఉంటారు. ఇప్పుడు మీకు టెస్ట్ మ్యాచ్ల్లో కలిసి ఒకే టీంలో ఉంటారు, ఐపీఎల్కి వస్తే డిఫరెంట్ టీంలోకి వెళ్ళిపోతారు.
పరస్పరం కూడా పోటీ పడతారు. Correct. దట్ ఈస్ ద స్పోర్ట్స్మెన్ స్పిరిట్. Correct. పాలిటిక్స్ షుడ్ ఆల్సో బి ప్లేడ్ ఇన్ స్పోర్ట్స్మెన్షిప్. ఎందుకంటే సమాజాన్ని బాగు చేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి భిన్నమైన దృక్పథాల మధ్య ఒక ఘర్షణ, అంతే తప్ప వ్యక్తులు, కులాలు, కుటుంబాలు, పార్టీల మధ్య ఘర్షణగా మారిపోయింది. మీరు అన్నది అది ప్రాపంచిక దృక్పథాల మధ్య ఘర్షణ ఉండాలి. Right. ఇట్ షుడ్ బి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వరల్డ్ వ్యూస్. అన్ఫార్చునేట్లీ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ పర్సనాలిటీస్ గా మారిపోయింది. రైట్, మీరు అన్నది బాగుంది. డెవలప్మెంట్ బుక్ ఎవరు తీసుకొస్తారు మరి చూడాలి. రైట్, కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ మధ్య దూకుడు బాగా పెంచారు. ముఖ్యంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. సిద్దిపేట నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. దీన్ని ఎలా చూడాలి? ఎక్కడికి వెళ్ళినా పోటీ చేసే హక్కు ఉంది కదా, కాదని ఎవరైనా కలుగుతారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. అయినా ఎన్నికల ప్లేస్ లేవు కదా, 4 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా 3 ఏళ్ళకు పైగా ఉన్నది. అప్పటి వరకు రాముడు ఎవరో, రాకాశ ఎవరో, అప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఎవరు ఏ పార్టీతో కలుస్తారో తెలియదు. కవిత తుఫాన్ తీరం దాటుతుందో దాటదో తెలియదు, ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. అందులో సిద్దిపేట హరీష్ రావుకు చాలా ఫార్మిడబుల్. ఆయన కొంత మెజారిటీ ఒడిదుడుకుల్లో తగ్గినా హరీష్ రావు ఈవెన్ కేసీఆర్కు రాని మెజారిటీలతో అక్కడ గెలుస్తున్న నాయకుడు. అంత సులభం కూడా కాదు. హరీష్ రావు నువ్వు సిద్దిపేటలో ఓడించడం అనేది అంత సులభమైన అంశమే కాదు. అందులో ఆమె కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా కాదు, ఆమె సొంత పార్టీగా పోటీ చేస్తే, అందువల్ల టూ ఇయర్లీ టు కామెంట్ ఆల్సో. బట్ షీ హాజ్ ఎవ్రీ రైట్ టు కంటెస్ట్ కదా, ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అందులో ఆమె హరీష్ రావుని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు కనుక ఈ రకమైనటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. అందువల్ల దాన్ని ఇప్పుడే మనం కన్ఫర్మ్ చేయలేము. అది హైపాథెటికల్ గానే ఉంటుంది తప్ప సీరియస్ క్వశ్చన్ గా చెప్పలేము. అయితే నాగేశ్వర్ గారు, అసలు అంటే హరీష్ రావు పాత్ర కనుక చూస్తే ఇక్కడ ఆవిడ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే మాట, ఫస్ట్ లెటర్ లీక్ అయిన తర్వాత ఫస్ట్ అన్న మీద అనుకున్నారు, తర్వాత తండ్రి మీద ఇప్పటివరకు ఏం మాట్లాడారు, తర్వాత అన్న మీద కూడా చాలా సాఫ్ట్గా మాట్లాడినట్టే కనిపించింది. కేవలం హరీష్నే టార్గెట్ చేస్తూ, సంతోష్ని టార్గెట్ చేస్తూనే మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి అది వ్యూహాత్మకం. ఎందుకంటే బహుశా ఆమె అంచనా ఏంటంటే ఇప్పుడు హరీష్ రావును మొదలు ఆ కుటుంబాల్లో ఉన్న వారసత్వ పోటీ నుంచి పక్కకు జరిపితే అప్పుడు తనకు కేటీఆర్కు మధ్యనే ఉంటుంది అని, అప్పుడు తాను ప్రివేల్ కావచ్చు అని ఆమె నమ్ముతున్నారని కొంతమంది చెప్తారు. ఇంత తెలియదు కానీ కొంతమంది సన్నిహితులు చెప్పేది ఏంటంటే హరీష్ రావు ముందు పక్కకు తప్పిస్తే సంతోషరావు పోటీ కాదు. వాస్తవంగా సంతోషరావు ప్రజల్లో ఉన్న పెద్ద బలం నాయకుడు కాదు. కేసీఆర్ పక్కన ఉంటాడు, దాని ద్వారా రాజ్యసభ మెంబర్ కావచ్చు, కానీ ఈజ్ నాట్ ఎ పీపుల్స్ లీడర్. కానీ హరీష్ రావు ఇది పీపుల్స్ లీడర్, ప్రజల నాయకుడు. అందువల్ల హరీష్ రావును గనక పక్కకు జరిపితే కుటుంబంలో అప్పుడు పోటీ నేరో డౌన్ అవుతుంది. కొరకు ఇద్దరి మధ్యన అవుతుంది. అప్పుడు కూతురుగా తనకు కూడా హక్కు ఉంటుంది కదా అనేటువంటి డైమెన్షన్ కూడా వస్తుంది. అందువల్ల ఆ కారణం రీత్యానే హరీష్ రావును టార్గెట్ చేస్తోంది అనేది ఆ సన్నిహితులు బీఆర్ఎస్లో ఉండే చాలా మంది చెప్పే వాదన. కానీ అక్కడ ఆ ప్రాసెస్లో ఆమె ఏం చేస్తుందంటే హరీష్ రావు పొజిషన్ బీఆర్ఎస్లో కన్సాలిడేట్ చేస్తుంది. అంతకుముందు హరీష్ రావుకు కేటీఆర్కు గ్యాప్ ఉంది. హరీష్ రావు పోటీ కేటీఆర్కు, కేసీఆర్ అందుకే హరీష్ రావును పక్కకు పెట్టాడు. వరంగల్ సభలో కూడా హరీష్ రావు కట్అవుట్ లేదు. ఇవన్నీ వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే కవిత హరీష్ రావును టార్గెట్ చేస్తూ కార్యాచరణ మొదలు పెట్టారు, హరీష్ రావును డిఫెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ రియాక్ట్ కావాల్సి వస్తుంది. అందువల్ల ఆమె ఏ లక్ష్యంతోనైతే హరీష్ రావును టార్గెట్ చేసిందో, హరీష్ రావును కుటుంబం నుంచి విడదీయాలి, పార్టీ లీడర్షిప్ నుంచి విడదీయాలి అనుకుంటే అది యాక్చువల్గా రివర్స్ కొడుతుంది. హరీష్ రావు మరింతగా బీఆర్ఎస్లో కన్సాలిడేట్ కావటానికి, పార్టీ కేటీఆర్ తిరుగు లేకుండా హరీష్ రావు వెనకాల ర్యాలీ అవ్వటానికి దోహదం చేసింది. అందువల్ల ఆ రకంగా ఆమె లక్ష్యం నెరవేరలేదు. మూడవది, ప్రజల పబ్లిక్ ఇష్యూ లేకుండా ఎన్ని రాజకీయాలు చేయలేరు. ఇప్పుడు ఆమె హరీష్ రావును టార్గెట్గా చేస్తే ప్రజలకు ఏం సంబంధం? అవి కుటుంబ వ్యవహారాలు లేదా మీ పార్టీ వ్యవహారం. ఒక రాజకీయాల్లో ఉండాల్సిన వారు సరిగ్గా తన ప్రత్యర్థి ఎవరు అనేది ఎంచుకోవాలి. తన ప్రత్యర్థి ఎవరు అనేది ఎంచుకోకుండా గాలిలో తుపాకులు పేరిస్తే ఏమొస్తుంది? గురి గాలిలో ఉండకూడదు కదా. నువ్వు ఎవరి మీద తుపాకులు పేల్చాలి? లక్ష్యం ఉండాలి. ఆమె అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నది బీజేపీ. ఈ రెండు ప్రభుత్వాల పైన, ప్రజా సమస్యల పైన తాను బీఆర్ఎస్ కన్నా కూడా చాలా యాక్టివ్గా ఉన్నాను, బీఆర్ఎస్ అన్నా రాజీ పడుతుంది కానీ నేను రాజీ పడతలేను అనే నరేటివ్ బిల్డ్ చేయాలి. లేదు బీఆర్ఎస్ లో వారసత్వం కొరకు అన్నతో పోటీ పడి ఏం కొడుకులేనా కూతుర్లకు ఉండదు హక్కు, ఆస్తిలో కూతుర్లకు హక్కులున్న రోజులు ఇవి, ఏం కూతురు ఎందుకు తక్కువ అనే ఉమెన్ సెంటిమెంట్ అయినా ప్రయోగించాలి. ఈ రెండు కానప్పుడు మధ్యలో హరీష్ రావు టార్గెట్ చేస్తే అది దానికి ఏ పబ్లిక్ ఇష్యూకి సంబంధమైంది. అందులో హరీష్ రావు ఒక అన్పాపులర్ లీడర్ అనుకోండి, అప్పుడు ఈ టార్గెట్ ఉపయోగపడుతుంది. కానీ కవిత కన్నా మోర్ పాపులర్ లీడర్ విత్ ఇన్ ద పార్టీ అండ్ అవుట్ సైడ్ ద పార్టీ. బీఆర్ఎస్ లోపల బయట సమాజంలో హరీష్ రావు ఇది వెరీ పాపులర్ లీడర్ కూడా. ఎందుకంటే హరీష్ రావుకున్న స్వభావ రీత్యా ఆయన అందరితో ఆ రకమైన సంబంధాలు పెట్టుకుంటాడు. ఒక పని కనుక మనం పబ్లిక్ ఇష్యూ తీసుకెళ్తే, నేను ఎమ్మెల్సీగా హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో కూడా కేసీఆర్ సీఎం అయ్యాక కూడా నేను 1 year ఎమ్మెల్సీగా ఉన్నాను. తర్వాత కూడా ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్న వ్యక్తిగా చాలా ప్రజా సమస్యలు తీసుకెళ్లే సందర్భంలో హరీష్ రావు దగ్గరికి ఏదైనా పబ్లిక్ ఇష్యూ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకెళ్తే ఆ పని అయ్యేంత వరకు దాన్ని మానిటర్ చేసి నాకు ఫోన్ చేసి, నాగేశ్వర్ గారు మీరు మొన్న ఒక పబ్లిక్ ఇష్యూ తీసుకొచ్చారు, ఆ పని అయిపోయింది అని చెప్పేవాడు. కాకపోతే ఎందుకు కాదో కూడా చెప్పేవాడు, ఇంకా ఇది కావడం లేదు సార్ ఏమనుకోకండి అని. ఏనాడు కూడా బ్యూరోక్రటిక్ గా రా నువ్వు నేను ఫోన్లో చెప్తే కూడా అసలు వెళ్తే కూడా ఎందుకు వస్తారు సార్ మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది సార్ మీలాంటి వాళ్ళు రావాలా అనేవారు. అంటే ఆ పర్సనల్ రిలేషన్ అందరితో మెయింటైన్ చేస్తారు. హరీష్ రావు ఇంటికి మీరు మార్నింగ్ వెళ్తే ఓ జాతర లాగా ఉండేది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు. సో వెళ్ళిన మార్నింగ్ వెళ్తే వాళ్ళు రండి సార్ ప్రొఫెసర్ గారు మీరు ఎందుకు వస్తారు నాగేశ్వర్ సార్ రండి బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేసి మన పని అవుతుంది కాదు చెప్పి అప్పటికప్పుడే. సో ఈ టైప్ ఆఫ్ లీడర్షిప్ నేను ఒక్కనే కాదు, మీరు ఎవరిని అడగండి బీఆర్ఎస్ లో బయట కూడా అడగండి, అసలు ప్రతి బీఆర్ఎస్ ప్రత్యర్థులు కూడా చాలా మంది హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు పని చేయాలి పార్టీలకు అతీతంగా. అందువల్ల ఆ హ్యూమన్ రిలేషన్స్ చాలా ఉన్న వ్యక్తి. ఎందుకంటే అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఎవరైనా హరీష్ రావు పట్ల గౌరవం ఉంది, యు మే యాక్సెప్ట్ ఇట్, యు మే అపోజ్ ఇట్. లీడర్లకు వాళ్ళకున్న పర్సనాలిటీ వల్ల ఒక గుర్తింపు వస్తుంది. హరీష్ రావుకు ఆ గుర్తింపు అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది. సో అందువల్ల హరీష్ రావు ఇస్ ఫార్మిడబుల్ లీడర్. అలాంటి ఫార్మిడబుల్ లీడర్ తో కవిత ఘర్షణ పడితే ఆమెకి ఏం లాభం వస్తుందో నాకు నిజంగా అర్థం కాదు. అది పబ్లిక్ ఇష్యూ కాదు, ప్రజా సమస్య కాదు, కవిత కన్నా కూడా బెటర్ పాపులారిటీ ఉన్న లీడరు. సో బీఆర్ఎస్ లో బెటర్ కంట్రిబ్యూషన్ ఉన్న లీడర్ తెలంగాణ ఉద్యమంలో కూడా. మరి ఐ డోంట్ నో వాట్ షీ గెట్స్, నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం. నాకు ఎవరు అడ్వైజర్ గా ఉన్నారో కానీ లేదా ఇంటర్నల్ ఇంకేమన్నా మనకు తెలియదు కానీ, బట్ ఇట్ డజంట్ సర్వ్ ఎనీ పబ్లిక్ పర్పస్ ఆర్ పొలిటికల్ పర్పస్. ఇంతవరకు హరీష్ గారు కూడా బయట ఎప్పుడు కూడా ఈ విషయాలు ఏంటి మాట్లాడలేదు, కానీ ట్విట్టర్ వేదికగా కవిత విషయంలో కేటీఆర్ విషయంలో కూడా మాట్లాడలేదు ఆయన. ఇవన్నీ మనము పొలిటికల్ గ్రేప్ అయినది తప్ప ఈవెన్ ఆ మాటకొస్తే కేటీఆర్ కూడా బయటపడలేదు. ఏనాడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తమ మధ్య ఏముందో మనం బయట పత్రికల్లో పొలిటికల్ సర్కిల్లో పోటీ ఉందని చదవడమే తప్ప పర్సనల్ గా మాత్రం వాళ్ళు అభ్యంతరకరంగా ఇద్దరు కూడా ఏనాడు ప్రవర్తించారు. వి షుడ్ అప్రిషియేట్ దట్. మిగతా కుటుంబాల్లో మనం చూస్తున్నాం ఎలా ఘర్షణ పడుతున్నారు బహిరంగ రోడ్డు మీదకి వచ్చి. కానీ ఏనాడు కూడా హరీష్ రావు కేటీఆర్లు ఆ రకమైన డెమాన్స్ట్రేషన్ అయితే చేయలేదు. సో అనేక సార్లు ఈ స్పెక్యులేషన్ వచ్చినా హరీష్ రావు ఖండిస్తూ వచ్చారు. అందువల్ల బీఆర్ఎస్లో హరీష్ రావు సన్నిహితులు కూడా చెప్పేది కేసీఆర్ యాక్టివ్గా ఉన్నంత కాలం హరీష్ రావు విల్ నాట్ డూ ఎనీథింగ్. అరే కేసీఆర్ ధిక్కరించే ఏ పని చేయడు హరీష్ రావు తన రాజకీయ జీవితంలో, అది మాత్రం గ్యారంటీ. ఈ కేసీఆర్ యాక్టివ్గా ఉన్నంత కాలం ఆయన ధిక్కరించి రాజకీయం హరీష్ రావు చేస్తారని కూడా పొరపాటు. ఎందుకంటే కాచుకుని కూడా కూర్చున్నారు బీజేపీతో సహా అన్ని పార్టీలు హరీష్ రావు బయటికి వస్తే తీసేసుకుందామని. బీజేపీ నాయకులు ఈవెన్ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎన్నోసార్లు మాట్లాడినవి కూడా ఉన్నాయి, హరీష్ రావు మా పార్టీలకు వస్తే ఆహ్వానిస్తామని. సో ఇది అన్ అసెట్ టు హిజ్ ఓన్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. అందువల్ల హరీష్ రావు పైన కవిత చేసే యుద్ధం ఆమెకు రాజకీయంగా ఉపయోగపడదు,
ప్రజలకు అంతకంటే ఉపయోగపడదు. మీరు అన్నట్టుగా హరీష్ రావు ఇప్పుడు వ్యక్తి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాడు. వీళ్ళెవరు కూడా రాజకీయాలకు రానప్పటి నుంచి కూడా కేసీఆర్కి వెన్నుదన్నుగా ఉన్నారు అండ్ డైరెక్షన్స్ ఇస్తూ వచ్చారు. అలాంటి వ్యక్తి మీద నువ్వు శంఖారావం పూరిస్తున్నావు అంటే కొంచెం అన్న ఆలోచన మనం చేస్తూ ఉంటాం కదా, ఎక్కడ మిస్ గైడ్ అవుతుంది అన్నట్టు మీరు అన్నట్టుగా సలహాలు ఏమైనా మిస్ గైడ్ అవుతుంది? ఆమె చెప్పాలి. నేను ఆమె ఎక్కడ మిస్ గైడ్ అయిందో నేను ఊహించలేను, నేను అలా కామెంట్ కూడా చేయను. అయినా హరీష్ రావు డైరెక్షన్ కేసీఆర్కి ఇవ్వడు, అది కూడా మీరు రాంగ్. అది డైరెక్షన్ కేసీఆర్కి ఎవరు ఇవ్వలేరు, కేసీఆర్ డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ ఈయన ఫాలో అవుతారు. హరీష్ రావు కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చడం అనేది ఉండదు. అందుకని మీరు అన్నారు కనుక చెప్తాను. లెట్ us be వెరీ క్లియర్, కేసీఆర్ ఎవరి డైరెక్షన్ లో పనిచేయడు, ఆయన డైరెక్షన్ ఇచ్చడే తప్ప తీసుకుంటాడు. సో అందువల్ల హరీష్ రావు కేసీఆర్ కి ఇంత క్లోజ్ అన్నమాట నిజం. పార్టీల్లో కేటీఆర్ కన్నా ముందు పార్టీలో ఉన్నమాట నిజం. ఎవరు ఎప్పుడున్నా రాజకీయాల్లో సీనియారిటీ ముఖ్యం కాదు, సామర్థ్యమే గీట్రాయి. అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా నాతో పాటు పక్క సీట్లో కూర్చున్న రోజు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ జూపల్లి వీళ్ళందరూ మంత్రులే. ఇప్పుడు ఆయన క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, కొండా సురేఖ, ఇప్పుడు ఆయన క్యాబినెట్ లో మంత్రులు వీళ్ళంతా. అప్పుడు ఈయన నా పక్క సీట్లో ఎమ్మెల్సీ, వాళ్ళు మంత్రులు. అప్పుడు 2007లో నేను చెప్పేది, 18 ఏళ్ల క్రితం వాళ్ళు మంత్రులుగా ఉంటే ఈయన ఒక తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీలో కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ. తర్వాత ఈయన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బట్టి విక్రమార్క ఉపసభాపతి. సో అందువల్ల రాజకీయాల్లో సీనియారిటీలు ఉండవు. అది రేవంత్ రెడ్డి ఒకసారి చెప్పాడు, ఒక అతను కానిస్టేబుల్గా 30 ఏళ్ళు పనిచేస్తున్నాడు పోలీస్ స్టేషన్లో, ఓ పిల్లవాడు వచ్చి ఐపీఎస్ సెలెక్టే వస్తాడు, లేదు సల్యూట్ కొట్టాల్సిందే కదా అన్నాడు. సో సీనియారిటీ నేను 30 ఏళ్ళుగా ఇదే పోలీస్ స్టేషన్లో అంటే నడవదు. ఎస్పీ ఇస్ ఎస్పీ, ఐపీఎస్ ఇస్ ఐపీఎస్. పాలిటిక్స్ లో కూడా అంతే, గీటరాయి సామర్థ్యం. అందువల్ల హరీష్ రావు కేటీఆర్ కన్నా ముందు నుంచి ఉన్నాడు అన్నది పాయింట్ కాదు ఇక్కడ. పాయింట్ ఈజ్ కేపబుల్ లీడర్. నేను ఈవెన్ కేటీఆర్ హరీష్ రావు కంపారిజన్ కూడా చేయడం లేదు. సో ఈజ్ ఎ కేపబుల్ లీడర్. అందువల్ల ఇక ఎవరైనా కేసీఆర్ తర్వాతే బీఆర్ఎస్లో, అది కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఇంకోరైనా. సో అన్ని మీకు హరీష్ రావు ఇండిపెండెంట్గా కేసీఆర్ సంబంధం లేకుండా పనిచేస్తున్నాడని నేను అనుకోను. సో కేసీఆర్కే డైరెక్షన్ ఇచ్చే ప్రసక్తే లేదు. అందువల్ల కవిత ఏదో హరీష్ రావు అంతా చేశాడు, కేసీఆర్ మాత్రం ఏం తెలియదు. కేసీఆర్ అమాయకుడు కాదు, కేసీఆర్ అలా అవకాశం కూడా ఇయ్యడు. కేసీఆర్ ఇస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ లీడర్, వెరీ నాలెడ్జబుల్ లీడర్. చాలా మందికి తెలియదు, కేసీఆర్ను వ్యక్తిగతంగా కూడా చాలాసార్లు కలిసిన వ్యక్తిగా చెప్తున్నా. ఇది వెల్ రెడ్ పర్సన్, చాలా చదువుతాడు, చాలా అవగాహన ఉన్నవాడు, అనేక అంశాలపైన అవగాహన ఉన్నాడు. ఆయన పనిచేసిన సమయంలో చాలా మంది ముఖ్యమంత్రుల కన్నా కూడా చాలా అవగాహన ఉన్నవాడు. వెరీ నాలెడ్జబుల్ మ్యాన్, పవర్ఫుల్ మ్యాన్ కూడా. కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా ఆయన కోరుకునేది ఏంటంటే తన ఆధిపత్యం, దాన్ని ఏమీ ఆయన తగ్గించుకునే ప్రసక్తి లేదు. రైట్, చూడాలి మరి కవిత ఎలాగా వెళ్తారు ఏంటి అన్నది మనకు. రైట్, నెక్స్ట్ అండి, సోషల్ మీడియాలో ఇప్పుడు రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఇప్పుడు తెలంగాణ డీజీపీ ఒక ఉత్తర్వులు జారీ చేశారు. సైబర్ క్రైమ్ పిఎస్లకు పోస్టులు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలంటున్నారు. అలాగే సస్పెక్ట్ మీట్స్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. వీటన్నిటిని ఎలా చూడాలి? నియంత్రణకు ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపడుతోంది, కానీ దీన్ని గవర్నమెంట్స్ ఎలా చూస్తున్నాయంటే ప్రభుత్వాల మీద దీన్ని ఒక దాని సాకుగా చూపించి పోస్టులు పెడుతున్నారని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు హక్కులు ప్రభుత్వాలకి ఉండవు, ప్రజలకు కూడా హక్కులు ఉంటాయి. ఇది వాళ్ళకి అర్థం కావాలి. అట్లంటే 2018లో నా పైన రాజమండ్రికి చెందిన ఒక యూట్యూబర్ చాలా అభ్యంతరకరంగా పోస్ట్ పెట్టాడు, వీడియో పెట్టాడు. అది చట్టరీత్యా 2 ఏళ్ల జైలు శిక్ష చట్టం. నేను ఆ చట్టాన్ని కోట్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా కోట్ చేస్తూ పిటిషన్ ఫైల్ చేశాను. రాజమండ్రికి వెళ్ళి పట్టుకొచ్చారు కూడా, ఆయన ఫోన్ కూడా కన్ఫిస్కేట్ చేశారు, కేసు పెట్టారు. 7 ఏళ్ళు అయింది, ఇప్పటికి వెళ్ళే. మరి తేలుతుంది ఎన్నడో ఒక రోజు, తేలకుండా ఉండదు. ఎందుకంటే కేసు ఒప్పుకున్నాడు కూడా, ఆయన మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేశారు కూడా. సో అన్లెస్ నేను విత్డ్రా చేసుకుంటే తప్ప కేసు ఎదుర్టుంది. నేను నన్నేం క్షమాపణ చెప్పని నేను విత్డ్రా చేసుకుంటా, నేను చేసుకోను. నేను కనుక ఆ పిటిషన్ తీసుకువెళ్ళి కావాలనుకున్న ఎప్పుడైనా హైకోర్టుకు పోవచ్చు. కానీ 7 ఏళ్ళుగా అది అట్లే ఉన్నది. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, నేను అడిగాను సైబర్ పోలీస్ స్టేషన్, ఏంటి మరి కేసు 7 ఏళ్ళుగా ఉన్నది, ఏం చేస్తాం సార్, సీఎం నాన్న కేసులు ఉన్నాయి, మరి ఎందుకు నేను కేసు పెట్టాను,
మరి ఏమి తెలియదు, నాకు తెలియదు ఇదంతా ఎందుకు పెట్టాడు, ఇక ముందు మాట్లాడాడు కదా, ఇప్పుడు అయిపోయింది కదా, మాట్లాడతలేడు కదా. ఓకే ఓకే. అంటే కనీసం డిటరెన్స్ గా పనిచేస్తాను కేసు పెట్టాను. అచ్చా అచ్చా. సో ఎవరన్నా అతన్ని ఏదో జైల్లో పెట్టాలనో నాకేం కోరిక ఉండవు, టైం వేస్ట్ పని నాకు. కానీ బట్ ఒక డిటరెన్స్ గా Future లో మళ్ళీ, ఉండాలి, కనీసం ఒక రకమైన డిటరెన్స్ అంటే నిరోధించే వ్యవస్థగా ఉండాలి. Okay. కానీ సోషల్ మీడియా అనేది లక్షల మంది రోజు పోస్టులు పెడతారు. ఎంతమంది పైన రౌడీ షీట్లు, Open చేస్తారు. అప్పుడు రౌడీ షీట్లే ఉంటాయి, దేశం అంతా ఏముండవు. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది రౌడీజం కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది గుండాయిజం కాదు. ఓకే. అయితే సోషల్ మీడియాలో విశృంఖలతో ఉన్నమాట నిజం, చాలా అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్న మాట నిజం, కరెక్ట్. చాలా నీచంగా పోస్టులు పెడితేనే ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఒక పాపులర్ యూట్యూబర్ కనుక నా లాస్ట్ మంత్ నన్ను 93 లక్షల వ్యూస్ నాకు నా ఛానల్కు. అది నా ఛానల్లో, నేను అనేక టీవీ ఛానల్లో మాట్లాడుతుంటాను, అక్కడ వచ్చిన వ్యూస్ కూడా తీసుకుంటే ఇంకెక్కువ ఉంటుంది. నా ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు యూట్యూబ్ ఛానల్లోనే లాస్ట్ మంత్ 93 lakh వ్యూస్, 10,85,000 సబ్స్క్రైబర్స్. రోజు వేల కామెంట్లు వస్తాయి, నేను పట్టించుకోను, కామెంట్ చూడడం అసలు ఎన్నడో మానేశాను. సో వాళ్ళు ఏడో పిచ్చోలా మాట్లాడుకుంటారు, వాళ్ళ సంస్కారం, వాళ్ళకి అమ్మా నాన్న వాళ్ళ సంస్కారం నేర్పలేదు, నేనేం చేస్తాను అని వదిలేస్తాను. ఎందుకంటే వాళ్ళ వల్ల ఒక లాభం జరుగుతుంది నాకు. ఏం లాభం జరుగుతుందో వాళ్ళకి తెలియకుండానే నా ఛానల్ పాపులరైజ్ చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో ఉన్న ఆల్గరిథానికి ఉండే క్యారెక్టర్ ఏంటంటే, ఇఫ్ దెర్ ఈస్ సమ్ యాక్షన్ ఇట్ విల్ ప్రమోట్ యువర్ ఛానల్. నన్ను తిట్టుకుంటూ పోస్ట్ పెట్టినా దానికి తిట్టుకుంటా పోస్టా మెచ్చుకుంటా పోస్టా యూట్యూబ్ తెలియదు, ఆల్గరిథం తెలియదు. అంటే ఒక వ్యక్తి దీనిపైన స్పందించాడు అంటే ఇదేదో సో అందువల్ల దాన్ని ప్రమోట్ చేస్తాడు. సో అందువల్ల నాకు తెలియకుండానే నన్ను తిట్టే వాళ్ళు నా ఛానల్ పాపులారిటీ పెంచుతున్నారు. సంతోషం కదా, మనం ఎందుకు అనాలి. నిజంగా చెప్పాలంటే యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంటుంది, కామెంట్లను క్లోజ్ చేయొచ్చు, కామెంట్లను డిజేబుల్ చేయొచ్చు. చేయను ఎందుకు, ఎవరు చేయరు, నేనే కాదు. ఎందుకంటే కామెంట్లను డిజేబుల్ చేస్తే ప్రమోట్ కాదు ఛానల్. సో అందువల్ల కామెంట్లను డిజేబుల్ చేయొచ్చు, కామెంట్లను విత్హోల్డ్ చేయొచ్చు, అంటే అడ్మిన్ అప్రూవ్ చేస్తే తప్ప కామెంట్ బయటపడదు. కామెంట్లను డిలీట్ కూడా చేయొచ్చు, అడ్మిన్కి అవకాశం ఉంటుంది, బట్ ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. సో ఎవడన్నా వాడు తన అశ్లీలతను, తన అరాచకత్వాన్ని, తనకు తల్లిదండ్రులు క్రమశిక్షణ లేకపోవడాన్ని, ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని, అతను సంస్కారం లేని వ్యక్తి తన నీచత్వాన్ని ప్రదర్శిస్తారంటే నేనేది కాపాలి. అయితే నాగేశ్వర్ గారు, ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చర్చకు దారితీస్తాయి, దాని ఒక్కొక్కసారి మంచి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే క్వశ్చన్ చేస్తే మమ్మల్ని శిక్షిస్తారా, మా మీద సెక్షన్స్ ఇస్తారా అని కొంతమంది నెటిజన్స్ ప్రాబ్లం అదే. ప్రభుత్వ ఒకటి సోషల్ మీడియా యూజర్స్ నుంచి అరాచకత్వం ఉంది, విశృంఖలతో ప్రభుత్వం పక్క పెట్టండి, పర్సన్స్ పైన కూడా అరాచకత్వం ఉంది, దాంట్లో డౌట్ లేదు. దాన్ని అనుభవిస్తున్న వాళ్ళలో నేను కూడా ఒకరిని కనుక చెప్తున్నాను. కానీ అదే సమయంలో మనం నియంత్రిద్దామంటే ప్రమాదం ఏంటి, ప్రభుత్వాలు ఎప్పుడు చెడుని నియంత్రించవు, మంచిగా నియంత్రిస్తాయి, ప్రశ్నించడాన్ని నియంత్రిస్తాయి, అది ఇంకా ప్రమాదకరం. డిసెంట్ ఈజ్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. జవహర్లాల్ నెహ్రూ అన్న మాట, ఫ్రీ మీడియా విత్ ఆల్ ఇట్స్ లిమిటేషన్స్ ఈజ్ బెటర్ దెన్ ద కంట్రోల్ మీడియా అన్నారు. ఈ రోజుల్లో సోషల్ మీడియాకు వర్తిస్తే ఫ్రీ సోషల్ మీడియా విత్ ఆల్ ఇట్స్ అనార్కీ ఈజ్ స్టిల్ బెటర్ దెన్ ద కంట్రోల్ సోషల్ మీడియా అని నేను నమ్ముతాను. ఎందుకంటే సోషల్ మీడియా పైన నియంత్రణలు పెడితే భావప్రజ్ఞా స్వేచ్ఛ పైన అది నియంత్రణగా మారిపోతుంది. అయితే మళ్ళీ ఎలా కంట్రోల్ చేయాలి, మరి ఈ దుర్మార్గాన్ని ఇలాగనే ఉండాలా అంటే ఖచ్చితంగా అడపాదడపా అగ్రీడ్ పార్టీ కేసులు పెట్టచ్చు. మీడియాకే ప్రత్యేక హక్కులు ఏముండవు, సోషల్ మీడియాకి ఎందుకు హక్కులు ఉంటాయి? ఇప్పుడు నా మీద ఇష్టం వచ్చిన పెడితే నేను కేసు పెట్టలేదా? పెడతాం, ఎందుకు పెట్టాం? సో కేసు పెడితే ఏంటి ప్రయోజనం? తేలదు, కానీ బయటికి వెళ్ళలేడు కదా, ఇప్పుడు ఫారిన్ కంట్రీకి పోలేడు. ఎందుకంటే పాస్పోర్ట్ పర్మిషన్ కోర్టు కేసు అడుగుతారు, పాస్పోర్ట్ అంటే కొత్త పాస్పోర్ట్కి అప్లై చేయలేడు. నీ కొత్త పాస్పోర్ట్ అప్లై అయితే నీకు ఏ కేసులు ఉన్నాయి అంటాడు. సో నా కేసు ఉంటుంది కదా వాడి మీద. సో అందువల్ల కేసులు నార్మల్ చట్టాల ప్రకారం కూడా కేసు పెట్టచ్చు. సో అందువల్ల ఆ మేరకు ఎవరికి హక్కు లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి. నువ్వు విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు, కానీ అసభ్యంగా బూతులు మాట్లాడుతూ ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. కానీ దాన్ని ఎవరు ఖండించాలి? సమాజమే రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు నన్ను ఇప్పుడు ఉన్న తిట్ల కన్నా 100 రెట్లు ఎక్కువ ఉన్నాయి, చాలా తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి తెలుసా? నన్ను తిడితే వాడి మీద 30 మంది పడతారు. సో అంటే సమాజంలో మనం మంచిని ప్రమోట్ చేస్తుంటే ఆటోమేటిక్గా అది చెడుపై పోరాటం జరుగుతుంది. ఎందుకంటే చీకటిని జయించాలి అంటే
వెలుతురు ప్రసరింపజేయడమే. Okay. సమాజంలో గనక చైతన్యవంతులైన పౌర సమాజాన్ని నిర్ణయిస్తే వాళ్ళే తిరగబడతారు ఏంటి దుర్మార్గం అని. తర్వాత ఇంకేమవుతుంది, సంతోషమే కదా. Correct. ఆ మధ్య ఒక పార్టీకి చెందిన వారు నా మీద ఒక యూట్యూబ్ లో వీడియో పెట్టారు. ఆ పార్టీ ఆ డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసే విశ్లేషకుడు, డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసే విశ్లేషకుడు పెట్టాడు ఏంటి, ప్రొఫెసర్ నాగేశ్వరన్ కాలి చెప్పుతో కొట్టాలి అని ఓ తమ్ముళ్ళు కూడా పెట్టాడు. ఎవరు అది చూసి తెలుగుదేశం అభిమానులే భరించలేకపోయారు. ఓకే. తెలుగుదేశం ఆస్థాన విశ్లేషకుడు అతను రైట్ రైట్ భరించలేకపోయారు జనం. వెంటనే నేను ఆ నాయకత్వాన్ని కూడా రెఫర్ చేశాను. ఓకే. మీకు కనుక ఇది మంచి అనిపిస్తే కంటిన్యూ చేయండి, చెడు అనిపిస్తే ఆపండి వెంటనే తమిళ మార్చాడు. రైట్. ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది, సమాజం ఒప్పుకోదు. కరెక్ట్ కరెక్ట్. తెలుగుదేశం పార్టీ ఓటర్లు కూడా అంగీకరించలే ఇది ఎక్కడ అన్యాయం అండి అని. సో ఇది ఎక్కడ అన్యాయం అండి, అట్లా మీరు ఆయన ఏమైనా మాట్లాడితే మీరు దానికి ఆన్సర్ చెప్పండి. ఆయన జగన్ విమర్శించిన సందర్భాలు ఉన్నాయి, చంద్రబాబు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కాలు చెప్తూ కొట్టడం అంటే ఏందది, మీకు అసలు భాష నేను ఎప్పుడైనా మాట్లాడినట్లా నేను ఎప్పుడు మాట్లాడలే కదా. చూడాలి మరి. అందువల్ల ఇలా రాజకీయ పార్టీలు కూడా ఇలా ఇష్టారాజ్యంగా అనుమతిస్తున్నాయి. వాళ్ళు చేయిస్తున్నారు అంటే వాళ్ళు అనుమతిస్తున్నారు. కనీసం వాళ్ళ ఓటర్ల నుంచి వ్యతిరేకత రావాలి, ఇదే మనం ఆ దుర్మార్గం అని. ఇప్పుడు బీజేపీ వాళ్ళు నా పైన చాలా బీజేపీ నాయకులకు కాదు, బీజేపీ అభిమానులు ఇష్టమైనట్టుగా పోస్టులు పెట్టేవాళ్ళు. ఏమైంది, జేపీ నడ్డా గారు మా ఇంటికి వచ్చాక నోట్లో పచ్చివేలు కాబడింది. ఏమంటారు, బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు గౌరవం ఇచ్చి మా ఇంటికి వచ్చిన తర్వాత ఈ బీజేపీ అభిమానులు నోటికి వచ్చినట్టు ఎట్లా అనగలుగుతారు, దేశద్రోహి, చైనా ఏజెంటు ఇలా అన్నారు. కమ్మలు అలాంటి వాళ్ళు మీ పార్టీ ఆల్రెడీ ప్రెసిడెంట్ ఎట్లా వెళ్ళాడు అని అడుగుతారు కదా. అందువల్ల ఇవన్నీ వాళ్ళకే కొడతాయి. ఇప్పుడు వాళ్ళకే కొడతాయి. ఒక బీజేపీ నాయకుడు నన్ను సూడో ఇంటలెక్చువల్ అన్నప్పుడు ఇదే ప్రశ్న వచ్చింది. సూడో ఇంటలెక్చువల్ ఇంటికి మీ బీజేపీ ఆల్రెడీ ప్రెసిడెంట్ వెళ్తాడా అని. అంటే మనం మీరు ఎవరు అంటున్నారు, మీ ప్రెసిడెంట్ అంటున్నారా అని విమర్శించేది. సమాజంలో ప్రభుత్వమైన వ్యక్తులైన మన పని మనం చేస్తూనే పోవాలి. వి షుడ్ నాట్ బి డైవర్టెడ్ బై దీస్ పీపుల్. వాళ్ళు కోరుకునేది అది, మనం దానికి అవకాశం ఇవ్వద్దు.